కాబట్టి సెక్షన్ 90 పోలవరం ప్రాజెక్టు పునరావాసం అయ్యేదాకా పూర్తి అవుతుందని నేను అనుకో. పూర్తి అవుతుందంటే దాని అనుకున్న స్థాయిలో మీకు తెలుసు కదా, 45 మీటర్ల ఎత్తులో అది నిర్మాణం జరగాలి. 41 అంటాడు ఒక ఆయన. అంతా డ్రామానే. కాబట్టి ఇది రెండో అంశం. మూడవది ముఖ్యమైనది సెక్షన్ 94 సబ్సెక్షన్ 3. సబ్సెక్షన్ అది యాక్చువల్గా 4 కాదు. రాజధాని నిర్మాణం. రాజధాని లేదు ఆంధ్ర. ఏమి రాశారు అక్కడ? రాజ్భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసన మండలి నిర్మాణానికి కేంద్రం సహాయం అందించాలి అని రాశారు. ఏమందించింది కేంద్రం సహాయం? ఆ బిగినింగ్ లో 1500 కోట్లు ఇచ్చారు అంతే. వాస్తవంగా 2500 కోట్లు అంటారు, అది కరెక్ట్ కాదు. మిగిలిన 1000 కోట్లు గుంటూరు, విజయవాడ నగరాల్లో డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఇచ్చారు. ఆ 1500 కోట్ల తర్వాత కేంద్రం ఈ రోజుకి మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, 3 రాజధానులు అన్నాడు, కష్టపడిపోయాడు, ఆయన పోయాడు. 1500 కోట్ల తర్వాత రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ₹1 ఇచ్చిందా? 2015 అక్టోబర్ 22 వచ్చాడు నరేంద్ర మోడీ. ఆ రోజుల్లో అందరూ చెప్పారు, పేపర్లో కూడా రాశాడు, చెంబుడు నీళ్లు మట్టి ఇచ్చిపోయాడు. మళ్ళీ మొన్న వచ్చాడు పునర్నిర్మాణం, శాటిలైట్లు ఇచ్చిపోయాడు. రూపాయల సంగతి ఈ రోజుకి నాటకమే. ఇప్పుడేమి దేంతో నిర్మాణం చేస్తా ఉన్నారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు 15,000 కోట్లు ఇస్తుందన్న. మొదట్లో ఏమన్నారు? అంతా గ్రాంటే అన్నారు. కేంద్రం హామీ ఇస్తుందని. నేను చెప్తున్నా, నేను శాసనమండలి దాని మీద మాట్లాడాను. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఇచ్చి 15,000 కోట్లు కూడా అది పూర్తిగా రుణమే, అప్పే, గ్రాంట్ కాదు. అంటే అప్పు కేంద్రం తీసుకుని పోయి మనకు గ్రాంట్గా ఇవ్వాలి. అది జరుగుతుంది. ఇప్పుడు ఏమిటి మంత్రి నారాయణ చెప్పేది? హట్కో రుణం తీసుకుంటున్నాం, ఆ రుణం తీసుకుంటున్నాం అని చెప్తే కేంద్రం ఏమి ఇచ్చింది? అది మనకు కావాల్సింది. చట్టం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కేంద్రం ఏమి ఇచ్చింది? 1500 కోట్లు ఇచ్చింది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు 2014